టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి నేతృత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కావాల్సిన ప్రోటెన్ మలేషియా క్రికెట్ టోర్నమెంట్ వాయిదా పడ్డం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ జనవరి 30 నుండి ఫిబ్రవరి 2 వరకు సెలాంగర్లోని బయుమాస్ ఓవల్ వేదికగా జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో ఎదురైన ఊహించని సాంకేతిక మరియు లాజిస్టికల్ ఇబ్బందుల కారణంగా నిర్వాహకులు ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్ మరియు శ్రీలంక దేశాల్లో ఐసీసీ T20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాతే ప్రో-10 మలేషియాను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక కేవలం లాజిస్టిక్స్ మాత్రమే కాకుండా హోటల్ బుకింగ్లు మరియు విమాన టికెట్ల చెల్లింపుల్లో తలెత్తిన కొన్ని ఆర్థికపరమైన చిక్కులు కూడా ఉన్నట్లు సమాచారం. విండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉండడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మలేషియా క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ వాయిదాకు మద్దతు తెలుపుతూ సరైన ప్రణాళికతో తిరిగి నిర్వహించడం వల్ల టోర్నీ నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది. ఈ రీషెడ్యూలింగ్ ప్రక్రియలో నిర్వాహకులు కొన్ని కీలక మార్పులు కూడా చేపట్టారు. గతంలో కేవలం 3 జట్లతోనే ఈ టోర్నీని నిర్వహించాలని భావించగా ఇప్పుడు పోటీని మరింత రసవత్తరంగా మార్చడానికి జట్ల సంఖ్యను 4కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇది టోర్నీలో మ్యాచ్ల సంఖ్యను పెంచడమే కాకుండా విదేశీ మరియు స్థానిక మలేషియా ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్లో ప్రకటించిన ఈ లీగ్ ఆసియా మరియు ఐరోపాలోని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో క్రికెట్ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లైన ఆండ్రీ రస్సెల్, అలెక్స్ హేల్స్ వంటి దిగ్గజాలు ఇందులో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం T20 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు మరియు అభిమానుల దృష్టి అక్కడే ఉంటుంది కాబట్టి వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఒక ప్రత్యేకమైన విండోలో ఈ టోర్నీని నిర్వహించడం వల్ల మరింత ప్రజాదరణ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త తేదీలపై వరల్డ్ కప్ ముగిసిన వెంటనే స్పష్టత రానుంది.